డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. మీ నాయకుడు చెప్తా ఉన్నాడు కదా, హమ్ దో హమారే దో అని. అదే మీకు తెలుసు, మాకు తెలుసు. అధ్యక్ష భట్టి గారు, మన తెలంగాణలో సామెత ఉంది, సమజ్దార్ కో ఇషారా కాఫీ, ఆప్ బహుత్ సమజ్దార్ హై, బైఠ్ జాओ. అధ్యక్ష నేను అనేది ఏమంటే అధ్యక్ష, ఎందుకు చెప్తాను, ఇదొక్క పాయింట్ వినండి సార్. ఎందుకు చెప్తా ఉన్నా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి అంటే ఆషామాషిగా చెప్పడం లేదు అధ్యక్ష. తెలంగాణ కనుక ఈ బేచో ఇండియా స్కీమ్ని అర్థం చేసుకోకపోతే, తెలంగాణ ప్రజలు కనుక ఈ బేచో ఇండియా స్కీమ్లోని లోతుపాతులు అర్థం చేసుకోకపోతే, మన సింగరేణిని కూడా అదే పద్ధతుల్లో అమ్మడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష. మన సింగరేణిని కూడా టోకును అమ్మేసే ఒక కుట్రకు ఈ కేంద్ర ప్రభుత్వం తెరలేపుతా ఉంది. భారతదేశం యొక్క జీడిపికి తెలంగాణ కాంట్రిబ్యూషన్ 5% అధ్యక్ష. మన జనాభాకు డబల్ 2.5% జనాభా, కానీ 5% మన కాంట్రిబ్యూషన్ జీడిపికి. దట్ ఈస్ తెలంగాణ. ఈరోజు తెలంగాణ అనేది రాజస్థాన్కు, కాంగ్రెస్ పాలిత రాజస్థాన్కు, బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్కు అన్నం పెడుతున్న రాష్ట్రాల్లో, దేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉంది. అది మా నాయకుడి దక్షత, అది మా నాయకుడి సమర్థత అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండేది అధ్యక్ష. ఆయన అన్నారు అధ్యక్ష ఇదే శాసనసభలో, అసలు తెలంగాణ ఏర్పడితే మీకు పెట్టుబడులు ఎక్కడొస్తాయ్యా, కొత్తవి రావడం కాదు, ఉన్నోడే తట్టాబుట్టా చదువుకొని పోతాడన్నాడు. కట్టబెట్టుకొని చూపెట్టినాడు అధ్యక్ష. ఇగో ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి, ఇవన్నీ పోతాయి, రేపు అన్ని ఆంధ్రాకు పోతాయి, విడిపోతే మీకు కరెంటే ఉండదు, పరిశ్రమ ఎక్కడదాయా మీకు, నేను ఈ రోజే కరెంట్ ఇవ్వలేకపోతున్నా, 3 రోజులు పవర్ హాలిడేలు, రేపు మీరెక్కడి నుంచి ఇస్తారు అని ఎద్దేవా చేసినారు అధ్యక్ష. ఇంకా చాలా అనుమానాలు. మీకు సమర్థత ఉందా, మీకు నాయకత్వంలో దమ్ముందా, అసలు మీ తెలంగాణ వాళ్ళకు పరిపాలన చేతనవుతుందా, మేము ఉన్నాం కాబట్టి మిమ్మల్ని ఇన్ని రోజులు నడుపుతున్నాం, మీకు అవుతుందా, మీకు అంత సీనుందా అని మాట్లాడినారు అధ్యక్ష. అధ్యక్ష అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఎక్కడికి వచ్చినామంటే, తెలంగాణ ఏర్పడ్డ నాడు 2014లో ఐటీ ఎగుమతులు ఈ రాష్ట్రం నుంచి అధ్యక్ష 57,000 కోట్లు. ఈరోజు అధ్యక్ష 7 ఏళ్ల తర్వాత, ఇంకా నేను చెప్పేది లాస్ట్ ఇయర్ వరకే అధ్యక్ష, లాస్ట్ ఇయర్ జూన్ వరకే 1,45,000 కోట్లకు ఐటీ ఎగుమతులు చేరుకున్నాయి అధ్యక్ష. అంటే భారతదేశ సగటు కంటే 4-5% ఎక్కువ పెరుగుతా ఉంది తెలంగాణ. ఇది పురోగతి కాదా? తెలంగాణ ఏర్పడ్డ నాడు ఈ రాష్ట్రంలో ఐటీ రంగంలో డైరెక్ట్గా పనిచేస్తున్నది, ప్రత్యక్షంగా పనిచేస్తున్నది 3 లక్షల మంది అధ్యక్ష. ఈరోజు 6,29,000 మంది, అంటే రెట్టింపు అయింది అధ్యక్ష, 100% కంటే ఎక్కువైంది. ఇది పురోగతి కాదా? కనబడతలేదా? ఈరోజు మద్యపానం కూడా సార్, దయచేసి మద్యపానం అనేది నిత్యావసర వస్తువు కాదు సార్, దాన్ని ఖచ్చితంగా తగ్గియాలి. ఇవాళ మద్యపానం అన్ని సమస్యలకు కూడా మూల కారణం అవుతుంది. అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. ఇంతకుముందు మన ఊర్లలో పోదామంటే నైట్ టైం కొద్దిగా భయం ఉండేది సార్, ఇప్పుడు డే టైంలో కూడా ఎప్పుడు పడితే అప్పుడు అందుబాటులో ఉంటే తాగుతున్నారు. దయచేసి నేను అసెంబ్లీ ద్వారా ఒకటే కోరుతున్నా ముఖ్యమంత్రి గారిని, మహిళల జీవితాలు బాగుండాలన్నా, కుటుంబాలు ఆర్థికంగా ఉండాలన్నా కనీసం ఆ షాపుల వేలలు తగ్గించండి సార్. 5 to 10 ఈవినింగ్ 5 to 10 పెట్టండి సార్. అది నిత్యావసర వస్తువు కాదు. ఎప్పుడు మీరందరూ మనమందరం పెళ్లిళ్ళ కాడ, పేరెంటల కాడ లేదా ఊళ్ళలో పోతే పని చేసుకోవాల్సిన వాడు దుకాణాల కాడ పోయి ఉంటున్నాడు. కాబట్టి దయచేసి ఈ ఒక్క నిర్ణయాన్నైనా మాకు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఇవ్వాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను సార్. అదేవిధంగా అత్యాచారాలు చేసినటువంటి దుర్మార్గులు యథేచ్ఛగా తిరగకుండా మరి తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకునే విధంగా స్పెషల్గా టీమ్స్ ఏర్పాటు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడుల మీద ఒక స్పెషల్ టీం ఫోకస్ పెట్టి పనిచేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా సార్. అదేవిధంగా పరిశ్రమలు సార్, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమనే మనం తెలంగాణ తెచ్చుకున్నాం. అంటే నాకున్న సమాచారం మేరకు 7 ఏళ్లలో 13,000 పరిశ్రమలు మూతపడ్డాయని నాకున్న సమాచారం సార్. కాబట్టి పరిశ్రమలు ఏవైతే ఇవాళ మీ దగ్గర నిజాం షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు, లేదా ఇంకా గత ప్రభుత్వాలలో కావచ్చు, లేదా మా దగ్గర రేయాన్స్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మూతపడి వేలాది మంది రోడ్డున పడ్డారు సార్. వాళ్ళ యొక్క ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం మరి ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని వీటన్నిటి మీద రివ్యూ పెట్టి మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి సార్. ఇవాళ దేశంలో చూస్తే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా, గతంలో కాంగ్రెస్ పెట్టినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఇందాక అన్నట్టుగా ఆదాని అంబానీలు కలిసి మరి దోచేసుకుంటున్నటువంటి పరిస్థితి, మేమిద్దరం మాకిద్దరం అనేటువంటి పరిస్థితి ఉంది. ప్రజల యొక్క ఆస్తులను ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తే, ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తే ఫ్యూచర్లో పెరుగుతున్నటువంటి జనాభా అవసరాలకు తగ్గట్టుగా భూములు ఉండటం లేదు, ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు, ఉపాధి దొరికే పరిస్థితి లేదు. కాబట్టి వీటన్నింటిని కూడా కంట్రోల్ చేసే విధంగా మరి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా ఐటీ కూడా ఇవాళ
సరే హైదరాబాద్ విశ్వనగరం కానీ ప్రపంచ నగరం కానీ సార్ జనసాంద్రత విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మన మారుమూల మన జిల్లాలలో కూడా ఇంజనీర్ చేసినటువంటి స్టూడెంట్స్ కానీ లేదా ఇతరత్ర నైపుణ్యమైనటువంటి విద్యను చదువుతున్నారు సార్. ఐటీని కూడా విస్తరింపజేయాలి సార్, డిసెంట్రలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. కేవలం హైదరాబాద్ చుట్టుపక్కల కాకుండా ప్రతి జిల్లా కేంద్రానికి ఐటీ సంబంధించినటువంటి సేవలు విస్తరించే విధంగా మరి ఐటీ శాఖ మాత్యులు కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా సార్. అదేవిధంగా ప్రైవేటు ఉద్యోగాలు పెద్ద ఎత్తున సృష్టించబడుతున్నాయి, కానీ ప్రైవేటు ఉద్యోగాలలో మరి స్థానికులకు చాలా చాలా తక్కువ అవకాశం ఉంది. మనం తెచ్చుకున్నదే నియామకాల కోసం కాబట్టి మన యొక్క యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ఖచ్చితంగా ఏ ఫ్యాక్టరీ వచ్చినా, ఏ పరిశ్రమ వచ్చినా, ఏ ఐటీ రంగం వచ్చినా దాంట్లో 95% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా ఐటీ సెక్టార్లో పెద్ద ఎత్తున భూములు కూడా మరి వివిధ పారిశ్రామికవేత్తలకు అందిస్తూ ఉన్నారు సార్. దాన్ని ఏ ప్రాతిపదికన ఎట్లా ఇస్తారనేది మాకు తెలియదు సార్. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా మైనార్టీలకు కూడా మరి వాళ్ళకు కూడా ఎంత % ఈ పరిశ్రమలను నెలకొల్పడానికి రాష్ట్ర ప్రభుత్వము సపోర్ట్ చేస్తుందనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది, మాకు కూడా తెలుసుకోవాలనేటువంటి అవసరం ఉంది సార్. అదేవిధంగా సమాచారానికి సంబంధించి చూస్తే మరి ఇవాళ తెలంగాణ భావాన్ని విస్తృతంగా వ్యాప్తి చేసింది జర్నలిస్టులు సార్, మీడియా సార్. ఆ జర్నలిస్టులు కూడా చాలా మందికి మనము డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన్నారు. డబుల్ బెడ్రూమ్లు కానీ ఇండ్లు కానీ కొంతమందికి ఇంకా అంటే ఏదైతే హెల్త్ కార్డ్స్ ఉన్నాయో అవి కూడా సక్రమంగా పనిచేయడం లేదు, రిజెక్ట్ అవుతున్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్లలో. వాటిని కూడా మానిటరింగ్ చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా సార్. అదేవిధంగా పెన్షన్కి సంబంధించి దాదాపుగా 3 years నుంచి బడ్జెట్లో పెడతా ఉన్నారు, కానీ అసలు పెన్షన్ అనేది విడోస్ అనేది అది నిరంతరం ప్రక్రియలాగా ఉంటుంది సార్. ఎందుకంటే ఎప్పుడు ఏ తల్లి తన భర్తను కోల్పోతుందో తెలియదు, ఎప్పుడు ఏజ్ ఎట్లెట్లా వస్తుందో, వికలాంగులు ఇవన్నీ కూడా 3 సంవత్సరాల నుంచి మరి మనం ఇవ్వలేదు సార్. అదేవిధంగా 57 సంవత్సరాల వారికి కూడా పెన్షన్ ఇస్తామని ఒప్పుకొని ఉన్నాం. కాబట్టి దాదాపు 10,50,000 మంది అవుతున్నారు వీళ్ళు వాళ్ళంతా కలిసే. కాబట్టి కనీసము మరి ఈ పెన్షన్ విధానాన్ని మరి సైటు క్లోజ్ చేయడం కాకుండా అది ఎప్పటికప్పుడు ఇచ్చే విధంగా 2 నెలలకోసారి 3 నెలలకోసారైనా దరఖాస్తులు తీసుకొని ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలి సార్. వికలాంగులకు సంబంధించి కూడా వాళ్ళ గతంలో పెన్షన్ తీసుకున్నా ఇప్పుడు సదరన్ క్యాంపులకు అటెండ్ కాలేదని అట్లా చాలా మంది రిజెక్ట్ అయినటువంటి పరిస్థితి. కాబట్టి వికలాంగుల యొక్క ఉపాధి కోసం వాళ్ళకు కూడా ప్రత్యేక పథకాలను, అదేవిధంగా ప్రత్యేక కేటాయింపులు, స్కాలర్షిప్లు, మరి అదేవిధంగా వికలాంగుల వివాహ ప్రోత్సాహకాలు కూడా అందించాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను సార్. 2 పడకల గది అయితే ఇది అయితే అందరి బాధ సార్. భారతదేశం యొక్క జీడీపీకి తెలంగాణ కాంట్రిబ్యూషన్ 5% అధ్యక్ష. మన జనాభాకు డబల్ 2.5% జనాభా, కానీ 5% మన కాంట్రిబ్యూషన్ జీడీపీకి. దట్ ఈస్ తెలంగాణ. ఈరోజు తెలంగాణ అనేది రాజస్థాన్కు, కాంగ్రెస్ పాలిత రాజస్థాన్కు, బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్కు అన్నం పెడుతున్న రాష్ట్రాల్లో, దేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉంది. అది మా నాయకుడి దక్షత, అది మా నాయకుడి సమర్థత అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష.